దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు క్రీస్తు వారు 5,000 మంది కంటే ఎక్కువగా ఆయన రొట్టెలను అలాగనే చిన్ని చేపలను ఆశీర్వదించి వారికి పంచిపెట్టినట్టుగా శిష్యుల ద్వారా మనకు కనిపిస్తుంది. ఈ ఉదాంతం యొక్క అర్థము చాలా లోతైనది. అది మన జీవితాలకు ఎంతో అద్భుతాన్ని బోధిస్తుంది, ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది. అది కేవలం యేసుక్రీస్తు వారు చేసిన ఒక అద్భుతంగా చూస్తే దాని నుండి మనం ఎక్కువగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దానికి అది అద్భుతమే, కానీ ఆ అద్భుతం వెనుకున్న అసలైన ఆధ్యాత్మిక అర్థం మన కన్నుని మనోనేత్రాన్ని తెరిపిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక కొండను ఎక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఆ తరువాత అక్కడ యోహాను, అపోస్తులైన యోహాను రాస్తూ ఏమంటాడంటే, అది యూదుల పండుగైన పస్కా దగ్గరగా వచ్చిన కాలము కనుక బహుజనాలు ఆ కొండను ఎక్కి సమీపించి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ ప్రజలను చూచి యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడిన తర్వాత వారికి ఏమైనా కొంచెం భోజనం పెట్టమని చెప్పగా ఫిలిప్పు అతనికి వచ్చి, యేసు ప్రభుతో ఇంతమంది జనాలకు మేము ఎక్కడి నుండి ఆహారం తీసుకుని వద్దాము అని మాట్లాడుతాడు. అయితే ఆ ప్రశ్న ఎరుగై ఉండే యేసుక్రీస్తు వారు ఫిలిప్పును అడిగినట్టుగా ఆ తర్వాత ఆ చిన్న బాలుడి దగ్గర నుండి 5 రొట్టెలను 2 చిన్న చేపలను తీసుకుని యేసుక్రీస్తు వారు దాన్ని ఎత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఆశీర్వదించి దాన్ని మల్టిప్లై చేసి జనాలకి ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకను 12 గంపలు మిగిలినట్టుగా మనం ఏం చేస్తామంటే ఈ సువార్తలో చూస్తాం, యోహాను సువార్త. అయితే ఇది కేవలం రొట్టెలను అలాగనే ఈ చేపలను పంచిపెట్టడం అనే అద్భుతం మాత్రమే కాదు, కానీ దీని యొక్క అసలు శిశులైన సారాంశాన్ని గ్రహించడానికి యోహాను ముందుగానే మనకి ఏదో సూచనలు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు. అది యూదుల పస్కా కాలము పండుగ వచ్చి ఉంది కనుక అని రాయడం గల ఉద్దేశం ఏంటి అని అంటే, ఎలా అయితే దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుండి వారి కఠోర శిక్ష నుండి, వారి యొక్క బాధ నుండి, నొప్పి నుండి, వారి యొక్క కారాగారం నుండి వారిని విడిపించి తీసుకుని వచ్చినప్పుడు అది గుర్తు చేసుకుంటకు, తరతరాలను దాన్ని జ్ఞాపకం చేసుకుంటకు పస్కా పండుగను ఆచరించమని చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది నిర్గమాకాండంలో ఆ సంగతి. అయితే పస్కా పండుగ అప్పుడు ఏం చేస్తారనంటే, యూదులు తమ కుటుంబంతో కలిసి ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి దాన్ని భుజిస్తారు. ఒకవేళ అది చిన్న కుటుంబం అయితే పక్కని తోటి వారితో వారు ఏం చేస్తారంటే దాన్ని భుజించి దేవుడు చేసిన ఆ ఆధ్యాత్మిక భౌతిక మేలును జ్ఞాపకం చేసుకుంటారు. వారి బానిసత్వం నుండి విడిపిస్తానని చెప్పిన వాగ్దానాన్ని వారు గుర్తు చేసుకొని దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడికి కృతజ్ఞులుగా ఏం చేస్తారంటే జీవిస్తారు. అయితే ఆ పాత నిబంధన నిర్గమాకాండంలో ఉన్న ఆ పస్కా విందు యొక్క ఆధ్యాత్మిక నెరవేర్పుగాను, అలాగనే యేసు క్రీస్తు యందు దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతంగా ఇప్పుడు ఆ యేసు ప్రభువే ఆ పస్కా గొర్రెగా మనకేం చేస్తుందంటే ఇక్కడ కనిపిస్తుంది. అందుకే యోహాను సువార్తలో యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ముందుగా ఏమంటాడంటే, ఇదిగో ఈయన లోక పాపములు మోసుకుని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల అని ఏం చేస్తాడంటే అక్కడ తన శిష్యులతో చెప్పడం మనం గమనిస్తాం. యేసు క్రీస్తు వారు పాత నిబంధనలో ఉన్నదాన్ని తొంగి చూచి ఆ పస్కా ఆ గొర్రెపిల్ల ఎలా అయితే రూపకంగాను అలంకారంగాను చిహ్నంగాను ఉందో దాని నిజ స్వరూపమైన యేసు క్రీస్తు ప్రభువే ఇప్పుడు వారి మధ్యలో ఉండి వారు అది భవిష్యత్తులో చేయనున్న ఆ కృతజ్ఞత కార్యమును, యూకారిస్ట్ను అంటే దేవుని యొక్క రొట్టెను ద్రాక్షరసము తను చేయబోయే ఆ శిలువ బలియాగమును ఆయనే ఆ పస్కా గొర్రెపిల్లగా ఏం చేస్తున్నాడంటే తన్ను తాను ప్రజెంట్ చేసుకుంటున్నాడు, కనపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎలా అయితే పాత నిబంధనలో వాళ్ళు ఒక గొర్రె పిల్లను ఎంపిక చేసుకుంటారో, ఎటువంటి మచ్చ డాగు కలంకము లేని ఒక గొర్రె పిల్ల, ఇక్కడ ప్రభువే తానే ఎటువంటి మచ్చ డాగు కలంకము లేని పాపము లేని దైవ మానవుడిగా యేసు క్రీస్తులోనే దైవత్వమును మానవత్వమును కనిపించే రీతిగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ఆచారాన్ని, వాడుకలో ఉన్న ఆచారాన్ని ఇప్పుడు తన యొక్క ప్రస్తుత కాలంలో ప్రజలకు దాన్ని ఆపాదిస్తూ భవిష్యత్తులో తాను చేయబోయే శిలువ బలియాగం తానే తన శరీరమును శిలువ మీద విరగొట్టబడి తన రక్తాన్ని చిందించి తద్వారా మనుషులందరికీ పాప క్షమాపణ ఆయన యందు
మోక్షమును ప్రసాదిస్తాడనే ఆ సత్యాన్ని తెలియజేయడానికి ఈ సందర్భాన్ని వాడుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కేవలం మన పొట్ట పోషించేవాడు మాత్రమే కాదు, ఆయన ఖచ్చితంగా మన భవిష్యత్తులో, మన ప్రస్తుతంలో, మన వర్తమాన కాలంలో మన అవసరతలు, మన భౌతిక అవసరతలు, మన ఆహార అవసరతలు, మన ప్రొవిజన్, దాన్ని ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అంతేకాదు కానీ దానికంటే మించి ఉన్న అవసరత ఈ మానవ పాప బంధకాల్లో ఉన్న, ఆ పాపపు సంఖ్యల్లో, మరణ భయములో ఉన్న అటువంటి ఆ ఉచ్చు నుండి తప్పించే, మోక్షానికి నడిపించే, తండ్రి యొక్క ఇంటికి చేర్చే రక్షకుడుగా ఏం చేస్తున్నాడంటే కనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన ఎత్తుకొని విరిచి దాన్ని యూకారిస్ట్ అనే పదం ఏం చేశారంటే వాడారు, థ్యాంక్స్ గివింగ్. దాన్నే ఇప్పుడు మనం మన కాలంలో దేవుని యొక్క రొట్టెగాను, దేవుని యొక్క ద్రాక్షరసాన్ని తన రక్తంగాను భావించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ఒకప్పుడు ఇశ్రాయేలీల జీవితంలో చేసిన ఆ కార్యాలను మనం తొంగి చూస్తూ, ఆయన మన కొరకు సిలువలో చేసిన ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణాన్ని ప్రచురిస్తూ, ఆయన యందు ఉన్న పాప క్షమాపణను పొందుకుంటూ, ఆయన మన కొరకు తిరిగి రానై ఉన్నాడనే నిరీక్షణతో, విశ్వాసముతో ఆయన యందు నీతిగా బ్రతికి జీవించి ఆయన్ని సేవించి ఆరాధించడమే ఈ గొప్ప క్రైస్తవ విశ్వాసమైంది. హల్లెలూయా. కాబట్టి ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు కానీ, ఇది భౌతికమైన అద్భుతం, ఆశీర్వాదం మాత్రమే కాదు కానీ, ఇది భౌతికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను మనిషిని పరిపూర్ణంగా విమోచించే ఒక గొప్ప దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తులో చేసిన ఒక గొప్ప అద్భుతమైంది. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం యొక్క ఆ వేదాంతపరమైన ఆ అవగాహన అనేది అది ఎంతో లోతైందని మనం గమనించాలి. యేసుక్రీస్తు కేవలం మనం ఆయన ఏదో మన భౌతిక అవసరతల కోసం వెంబడిస్తే ఆయన ఎలాగో వాటిని ఇస్తాడు. మనం ఆయన్ని అడిగినప్పుడు తోసివేయకుండా ఆయన చిత్తానుసారంగా రాజ్య నీతిని వెతికే అవసరతలుగా ఉన్న వాటిని తీరుస్తాడు. అంతే కాదు కానీ ఆయన వాటికంటే మన జీవితానికి ప్రాముఖ్యంగా అవసరమైన రక్షణ అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి వింటున్న ఈ మాటలను బట్టి మీరు మన భౌతిక అవసరతలు మనకు అవి అవసరమైనవి, వాటి విషయమై దేవుణ్ణి అడుగుతున్నాం. అంతేకాదు కానీ నేను రక్షించబడ్డానా, ఒకవేళ నేను రక్షించబడ్డానా అనే మాటకు అర్థం తెలియకపోతే రక్షణ అనేది ఏంటి, అది ఎవరి యందు మనకు దొరుకుతుంది, ఆ రక్షణ అనేది కేవలం ఏదో విపత్తు నుండో, లేకపోతే మన భౌతికమైన అనారోగ్యాల నుండో, లేకపోతే అది కేవలం ఈ భూలోకంలో జీవించేటప్పుడు మాత్రమే ఉన్న ఆపదను పొంచి ఉన్నది మాత్రమే కాదు కానీ, మనం యేసుక్రీస్తు రక్షకుడు, సృష్టికర్త అయిన ఈ సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, నియంత్రణలో ఉన్న దేవుడిని తెలుసుకోవడం పోకపోవడం వలన, ఆయన్నే మనం దేవునిగాను రాజుగాను అంగీకరించకపోవడం వలన వచ్చే ప్రమాదం నుండి మన జీవితాన్ని మార్చుకోలేని స్థితిలో ఉండి, అవసరతలో ఉండి మనల్ని విమోచించే వ్యక్తి అయి ఉన్న యేసుక్రీస్తుని మనం వెంబడించినప్పుడు, వెతికినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే భౌతిక ఆధ్యాత్మిక కోణాల్లో మనల్ని విమోచించి నిత్య జీవంను మనకు ప్రసాదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు అద్భుతాలు చేసేవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంకి రావడమే దేవుని గొప్ప అద్భుతమై ఉంది. ఆయన సిలువను ఎక్కి, సిలువనే తన సింహాసనంగా చేసుకొని, ఆయన ముళ్ళ కిరీటాన్ని ఆయన కిరీటంగా ధరించుకొని మన కొరకు ఆయన రక్తం కార్చడం వల్ల మనకు పాప క్షమాపణ అనేది లభిస్తుంది. ఆయన తిరిగి రానే ఉన్నాడు, మన కొరకు చనిపోయాడనే నిరీక్షణతో ఆయన మనల్ని తిరిగి తనతో పాటు పరిపాలనలోనికి తీసుకొని వస్తాడు. ఈ లోకమంతయు నీతి విషయము, అలాగనే దీని పాపపూరితమైన ఈ లోకమును విమోచించి దాని యొక్క పూర్ణ స్థితికి, పరిపూర్ణ స్థితికి, ఎటువంటి దోషము, పాపము, ఎటువంటి రోగము, అనారోగ్యం లేని అటువంటి దేవుని సంబంధమైన కొత్త సృష్టిలోనికి మనల్ని పరిపాలనలో నడిపిస్తాడని తెలుసుకోవడం మనకి ఎంతో అవసరం. దేవుడు ఈ మాటలు మన హృదయానికి దీవెనకరంగా మార్చునుగాక.